వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ప్రభుత్వ అధికారుల్లో లంచావతారాలు పెరిగిపోతున్నాయి. దొరికితే దొంగ లేకపోతే అన్నట్లుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. అయితే కాళేశ్వరం ఈ ఇంట్లో 200 కోట్ల అక్రమ ఆస్తులను ఏసీబీ గుర్తించడం ఇందుకు నిదర్శనం అని చెప్పాలి. ఇలాంటి అవినీతి అనుకొండలు ఇంకెంతో మంది ఉన్నారని తెలియాలి. అయితే ప్రభుత్వాలు ఏ పార్టీదైనా లంచాలు తీసుకోవడం మాత్రం కామన్ అట్లుగా ఇప్పుడు వ్యవహారం అయితే సాగుతుంది. ఈ పరిస్థితుల్లో సామాన్యులకు పేదల అభివృద్ధికి ఆటంకంగా మారి ఇబ్బందులైతే సృష్టిస్తుంది. అయితే దీని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పద్మాచారి గారు, తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్, అదేవిధంగా డాక్టర్ జయరాం గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా బీజేపీ నుంచి సునీతారెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి దత్తాత్రేయ గారు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు, అండ్ కాంగ్రెస్ నుంచి సతీష్ గారు జాయిన్ అయ్యారు. ఎస్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్, ముందుగా పద్మచారి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే ఒక నమ్మకం ప్రజల్లో. ఇలాంటి టైంలో ఇప్పుడు కాళేశ్వరం ఈ దగ్గర 200 కోట్ల అక్రమ ఆస్తులు, అంటే జీతాలు బానే ఉంటాయి కానీ ఇలాంటి అక్రమ ఆస్తులకు ఆశపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది గవర్నమెంట్ ఆఫీసెస్ లో. ఈ టైంలో కూడా ప్రజల్లో ఒక నమ్మకం తగ్గిపోతుంది. ఏం తక్కువైందని ఇలాంటి అంటే పనులకు పాల్పడుతున్నారు? జనరల్ గా మేడం, జీ మీడియా ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్. జనరల్ ఏమిటంటే ఈ కరప్షన్ ఎవరు చేసినా కానీ దాన్ని ఖండించవలసిన విషయమే. ఇది ఒక చెదలు లెక్క, సమాజానికి ఒక చెక్కకి ఎట్లా చెదలు పడతాయో సమాజాన్ని కూడా అటువంటి యొక్క ఈ కరప్షన్ వాళ్ళను అందరూ ఖండించవలసిన విషయమే. ముఖ్యంగా ఉద్యోగులు అంటే మినిమం కొందరు ఉంటారు అటువంటి వాళ్ళు, కానీ మొత్తం ఉద్యోగులంతా కరప్ట్ అనడానికి అవకాశం లేదు. జనరల్ ఏమిటంటే ప్రభుత్వ పర్సివేషన్ ఒక ఉద్యోగి ఒక ఫోటో కాల్ లోపల చేస్తున్నప్పుడు ఏసీబీలే కానీ లేకపోతే ఇంటెలిజెన్సే కానీ అటువంటి యొక్క రెగ్యులర్గా మానిటరింగ్ ఉండాలి. అంటే ఈ ఉద్యోగి యొక్క క్యారెక్టర్ ఎటువంటిది, ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఇతను నడవాడికి ఎట్లా, పబ్లిక్ సర్వీస్ ఏ విధంగా చేస్తున్నాడు, ఈయన యొక్క సర్వీస్ లోపల సిన్సియారిటీ ఉందా లేదా అని అబ్జర్వేషన్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా ఉంటుంది, ఎలర్ట్ ఉంటుంది. ఇంతకుముందు వాళ్ళు ఎందుకోసం అంటే ఇటువంటి యొక్క కరప్షన్ పెరగడానికి కూడా కారణం ఏమిటంటే ఇంతకుముందు గల ఇంచుమించు మన స్టేట్ లోపల 450 మంది ఏసీబీ ట్రాప్ చేసిన డిఫరెంట్ క్యాడర్ లోపల ట్రాప్ చేసిన పర్సన్స్ ఉన్నారు. 8 years, 9 years, 10 years అటువంటి ఒక 10 years అటువంటి కేసెస్ అట్లనే పెండింగ్ ఉండడానికి అవకాశం ఉంది. దీనికి ఎందుకంటే ఒక సపరేట్ డైరెక్టరేట్ ఉన్నది కాబట్టి దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటే ఇటువంటి కరప్షన్ అనేది తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఏం చేస్తారంటే 10 years వరకు దాన్ని పొడిగిస్తారు. ఒక పర్సన్ తప్పు చేసిండు అంటే దాని మీద ఇమీడియట్లీ విత్ ఇన్ ద 1 year లోపల యాక్షన్ ఉంటే ఏమిటంటే ఫర్దర్ ఇటువంటి పనులు ఇంకోవారు కరప్షన్ చేసే వాళ్ళు కూడా భయపడడానికి అవకాశం ఉంటుంది. కొంత ఆనెస్ట్ పర్సన్స్ కూడా ఈ కరప్షన్ కింద బుక్ చేయడం జరుగుతుంది. సంబంధం లేని ఇష్యూస్ కూడా ఎవరైనా అలిగేషన్ క్రియేట్ చేస్తే కూడా ఆనెస్ట్ పర్సన్స్ కూడా బుక్ చేయడం జరుగుతుంది. అటువంటి పర్సన్ ఎందుకంటే 1 year లోపల ఏమిటంటే ఈయన కరప్టెడా, ఈయన అక్రమాలు చేసిండా, అక్రమాస్తులు సంపాదించిండా, ఏం చేసినా మనం ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకుంటే అది కరప్షన్ తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ పరంగా అటువంటి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. జనరల్ గా ఉద్యోగులు అంటానంటే మేము కూడా ఉద్యోగులమే, కానీ ఇన్ని 100 కోట్లు ఏ విధంగా సంపాదిస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఇంటెలిజెన్సే కానీ ఏసీబీ కానీ ఏం చేస్తుంది, ఇవన్నీ ఒక రాజకీయ ప్రోద్బలం ఉంటేనే అటువంటి అవకాశం చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరే కానీ. ఎందుకంటే ఒక ఉద్యోగి అంత 100 కోట్లు సంపాదించడానికి ఒక డేర్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అటువంటి పర్సన్కు రాజకీయ ప్రోద్బలం ఉండి నాకేమన్నా రాజకీయ ఏమన్నా సపోర్ట్ ఉన్నది అని భావించినప్పుడు ఇటువంటి మూవ్మెంట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుందని. అంటే ఒకటండి పద్మచారి గారు, మీరు అన్నట్లు కేవలం ఒక్క ఈ దగ్గరనే కాకుండా ఇప్పుడు వెతికితే ఎంతో మంది బయటకు వస్తారు. మీరు అన్నట్లు చెదళ్ళు చాలా ఉంటాయి అన్నట్లు లెక్కలేనట్లుగా కౌంట్లెస్ గా ఉన్నారు ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు. అంటే ప్రజలకు సేవలు చేయాల్సింది పోయి మళ్ళీ రివర్స్ ప్రజల్నే లంచం అడుగుతున్న పరిస్థితి. అయితే ఉద్యోగులు అనేది ఏమిటంటే 30-35 years 40 years సర్వీస్ చేసేవాళ్ళు ఫస్ట్ చేయనప్పుడు సిన్సియర్గా, ఆనెస్ట్గా, డెడికేటెడ్గా పనిచేయాలనే ఉద్దేశంతో వస్తారు. కానీ వ్యవస్థ అనేది వాళ్ళని ఆ విధంగా తయారు చేస్తారు. అందుకోసం వ్యవస్థ తయారు చేసినా కానీ 95% మాత్రం ఆనెస్ట్గా సర్వీస్ చేయడం ఉంటుంది. మొత్తం 100% కానీ 50% కానీ ఇటువంటి కరప్షన్ ఉండదు. మనము ఉంటుంది ఉద్యోగస్తులంతా చెడవాళ్ళు అనడానికి అవకాశం ఉండదు. అంటే సమాజం ఈ విధంగా నడవడానికి అవకాశం ఉండదు. ఫస్ట్ ఇటువంటి పర్సన్స్ కూడా
ఒక ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటే కానీ ఏసీబీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ దగ్గర రిపోర్ట్ కాల్ఫర్ చేసి ఇతడు సిన్సియరా కాదని చెప్పి ఆలోచన చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, అధికారుల పైన ఉంటుంది. అధికారులు ఎమ్మెల్యేసే కానీ మినిస్టర్సే కానీ ఈ పర్సన్ నాకు కావాలని చూజ్ చేసినప్పుడు అటువంటి ఒక మినిస్టర్ ఎంటున్నదన్న మినిస్టరే కానీ ఒక పొలిటికల్ లీడర్ ఒక పార్టీ వెంబడి ఉన్నదని ఆలోచన ఉన్నప్పుడు ఆ పర్సన్ ఆ విధంగా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉంటుంది. పర్సన్ నా ఎంబడు ఈ వ్యవస్థ ఉన్నది కాబట్టి నన్ను ఎవరేం చేయలేరు అనేది అమూమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎవరిని రికమెండ్ చేయొద్దు. ఆనెస్ట్గా సిన్సియర్గా ఎవరు చేస్తారో అక్కడ పోస్టింగ్ చేసి మనము సర్వీస్ తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే ఇరిగేషన్ కానీ రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కానీ ఇటువంటి కొన్ని పంచాయతీలు కానీ ఇటువంటి డిపార్ట్మెంట్ అనేది ఒక ప్రజలకు సేవ చేసే డిపార్ట్మెంట్. అటువంటి డిపార్ట్మెంట్లు ఏమిటంటే అటువంటి డిపార్ట్మెంట్లో ఫోకల్ పాయింట్ లోపల సిన్సియర్ ఆఫీసర్లు డెడికేటెడ్గా ఆయన బ్యాక్ సర్వీస్ చూసేసి అటువంటి పర్సన్ తీసేస్తే సమాజం సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరినంటే వాళ్ళకు అనుగుణంగా ఉన్నవాళ్ళు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళకి అనుగుణంగా పనిచేసే వాళ్ళని పోస్టింగ్ చేస్తే వాళ్ళు కూడా ఇటువంటి పని చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఫస్ట్ పొలిటికల్ వాళ్ళను మనము వాళ్ళకు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేయాలి. ఒక పర్సన్ పోస్టింగ్ చేసినప్పుడు ప్రజల సర్వీస్ కోసం డిఫరెంట్ ప్రోటోకాల్ పోస్టింగ్ చేసినప్పుడు ఆలోచన చేయవలసిన పరిస్థితి ప్రభుత్వం పైన ఉంటుందని నా అభిప్రాయం. ఓకే అండి. ఎస్ జయరామ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఎస్ జయరామ్ గారు, ఒక ఈ వద్దే ఇంత పెద్ద 200 కోట్ల వరకు ఆస్తులు మనకి ఇప్పుడు కనిపిస్తుంటే అంటే వ్యవస్థ ఇప్పుడు ఇందాక అన్నట్లుగా పద్మచారి గారు అన్నట్లుగా కూడా వ్యవస్థ వల్లే ఈ రకంగా మారుతున్నారంటే కూడా అంటే పాలన వ్యవస్థలో ఏమైనా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందా ఈ విషయంలో? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు జీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీంట్లో ఉద్యోగులలో రాజకీయాలు, రాజకీయాలలో ఉద్యోగం. సో ఇక్కడ ఈ రెండు వేరువేరుగా చూడాల్సిన పని లేదు. ఎవరికి అండదండలు ఎక్కువగా ఉంటే వాడు అంత అక్రమాలకు పాల్పడుతుంటాడు. ఎవరికి అండదండలు తక్కువ ఉంటే వాడికి అక్రమాలకు తక్కువ పడుతుంది. ఇది కులమై ఉండొచ్చు, డబ్బై ఉండొచ్చు, ధనమై ఉండొచ్చు, లేదు అనుకుంటే రాజకీయ ప్రోద్బలం ఉండొచ్చు, రాజకీయ అండదండలు ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఉండొచ్చు. అంటే ఎంత వాడికి ఎక్కువ ప్లస్ పాయింట్ గా ఫీల్ అవుతాడో ప్రభుత్వ పరంగా దాన్ని అక్రమాలకు గురవుతాయి. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. ఇది మొదటిది కాదు, ఇది చివరిది కాదు. ఇలాంటి అక్రమాలు అనేటివి ఇవాళనే వచ్చిందేం కాదు. మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ముందు ప్రాజెక్టుల మీద అక్రమాలు ఉంటాయన్న విషయాన్ని చాలా మందికి తెలియదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కానీ మొదలుకుంటే ఇప్పటి వరకు అక్రమాలంటేనే ప్రాజెక్టులను పెడుతున్నామంటే విపరీతమైన ధనదోపిడి, విపరీతమైన నిర్లక్ష్యము, దీనిపైన ఆ లెక్కలు ఉంటాయి, దీని వెనకాల తొక్కలు ఉంటాయి అనే దాని మీదకి వచ్చేసినాయి. ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో. అంటే ఈ అన్ని అంశాలను చూస్తే ఒక్క ఈఓ దగ్గరనే ఒక ఇంజనీర్ దగ్గరనే 200 కోట్లు దొరికితే అందులో పనిచేసిన వాళ్ళు మొత్తం మీద లెక్క పెడితే ఎన్ని వేల కోట్ల రూపాయలు మాయమైనవి. ఒక్కడి గురించి మనం మాట్లాడుతున్నాం. అలాగని చెప్పి అందరూ దొంగలు అనేది ఏం కాదు. అలాగని చెప్పేసి అక్కడ అందరూ నీతిమంతులు ఉన్నారని కూడా నేనైతే అనుకోవటం లేదు, ప్రజలు కూడా అనుకోవటం లేదు. అంటే ఇలాంటి అక్రమాలు అనేటివి జరుగుతూ ఉంటే ఒక్క డిపార్ట్మెంట్ లోనే ఇంత జరుగుతూ ఉంటే, ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో జరుగుతూ ఉంటే ఇక మిగతా వాటిలలో ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆవిరైపోతుంది అన్నది. అంటే మీకు జిహెచ్ఎంసీలో ఉన్నప్పుడు ఆ రోజు మనం చూసాము విపరీతమైన దోపిడీ ఒక్కొక్క దగ్గర 100 కోట్లు. ఆ తర్వాత సిఎస్ మాజీ సిఎస్ కూడా అక్రమం లోపల ఇన్వాల్వ్ అయినారు. ఇప్పుడు ఉన్న నవీన్ మిట్టల్ మీద కూడా ఉన్నాయి, ఐఏఎస్ల మీద కూడా ఉన్నాయి. ఇట్లా ఉన్న వ్యక్తుల మీద మరి అదే డిపార్ట్మెంట్ లో పనిచేసే అనేక మంది మీద ఆరోపణలు ఉన్నాయి, ప్రమోషన్లు ఉన్నాయి, ఇప్పుడు పదిలంగా ఉన్నారు. మరి నేను ఏమనుకున్నాం, వీటిని ఎవడైనా నీతిమంతుడు అనుకుందామా, లేకపోతే అవినీతి పరులను మాత్రం? ఇక మెడికల్ డిపార్ట్మెంట్ కూడా విషయానికి వస్తే ఒక్కొక్కడి చేతిలో 5 పోస్టులు అండి. ఒక డాక్టర్ చేతిలో 5, వాడే సూపరింటెండెంట్, వాడే ప్రిన్సిపాల్, వాడే ప్రొఫెసర్, వాడే హెచ్ఓడి, వాడే ధనదోపిడి, ఇట్లా ఇన్ఛార్జి, ఇట్లా పోతూ ఉంటే విమలా థామస్, రాజారావు, రమేష్ రెడ్డి, ఇట్లా పోతే అనేక మంది డాక్టర్లు. అంటే వీళ్ళందరూ మనము ఇక డాక్టర్లే లేరా? వీళ్ళు మాత్రమే ఉన్నారా? ఇంజనీర్లు వీళ్ళు మాత్రమే ఉన్నారా? ఇట్లా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కూడా దోపిడీ అనేది
సర్వసాధారణమైంది, రూపాలు మాత్రం వేరు. అది మెడికల్ డిపార్ట్మెంట్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంకొకటి అయిపోయింది, రకరకాల డిపార్ట్మెంట్లు మారిపోయినాయి. మరి మారిపోయిన తర్వాత కూడా వీళ్ళకు ప్రమోషన్లు రావడము, పదవులు రావటము, డబ్బులు రావటము, దాంతో పాటు వచ్చేసి డైరెక్ట్ గా మంత్రులకు, ముఖ్యమంత్రులకు సంబంధాలు ఏర్పడటం. అరే వీడు దొంగ అని తెలిసినా కూడా వీళ్ళతో మీరు ఎట్లా సంబంధాలు పెట్టుకుంటారు? మెడికల్ డిపార్ట్మెంట్ లోపల ఒక 10 మంది పేర్లను రిలీజ్ చేశాను నేను. ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద సస్పెండ్ అయిన వాళ్ళకంటే కూడా ప్రమోషన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది అంటున్నాము, ప్రమోషన్లు వచ్చినాయి. అవినీతి జరిగిందా జరగలేదా అనే విషయాన్ని ప్రభుత్వం, అవినీతి జరిగింది అనుకుంటేనే ప్రమోషన్లు ఎట్లా వస్తాయి? ప్రతి ఒక్కటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చెక్ చేయాలి కదా. మేము చెక్ చేసినాం, ప్రమోషన్లు ఇచ్చినాం. ఇంకొకటి రిటైర్ అయిన వాళ్ళకు కంప్లీట్ బెనిఫిట్స్ ను క్లెయిమ్ చేసుకున్నారు. వాట్ అబౌట్ దట్? అంటే ఈ రోజు వీళ్ళు మాత్రమే కాదు, ఈ ఒక్కడు మాత్రమే కాదు, జిహెచ్ఎంసి నవీన్ మిట్టల్ మీద ఎన్ని వచ్చినాయి? ఈ రోజు నవీన్ మిట్టల్ వచ్చేసి పదిలంగా ఉన్నాడు. సోమేశ్వర్ కుమార్ చాలా భద్రంగా ఉన్నాడు. చాలా మంది ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. ఉద్యోగస్తులు అందరూ దొంగలు కాదు. ఉద్యోగాలు రాగానే ఈ రోజు దొరలుగా చలామణి అయిపోయి దోపిడీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగైనా నీతి మంత్రులను కూడా ఇందులోనే పెట్టడం అనేది సరైన విధానం కాదు. నీతి మంత్రులను కూడా ఇందులోనే పెట్టడం సరైన విధానం కాదు. ఓకే అండి జయరాం గారు, నేను మళ్ళీ వస్తాను. ఎస్, కాంగ్రెస్ నుంచి సతీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఎస్ సతీష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? కాళేశ్వరం ఈ వద్దే 200 కోట్ల ఆస్తులు కనిపిస్తున్నాయి. ఏంటివి అక్రమ ఆస్తులు అంటే ఏదైతే జీతాల కంటే కూడా భిన్నంగా మనకు ఆస్తులు కనిపిస్తున్నాయి. వాళ్ళకి ప్రభుత్వ శాలరీలు వస్తాయి, ఏం తక్కువ ఉండదు కూడా. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు? అండ్ ఇంకొకటి, కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో కూడా ఈ అవినీతి బయటపడింది కాబట్టి నిష్పక్షపాతంగా ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయానికి వచ్చేవరకల్లా అది కుంగిపోయింది రోజు. అంటే ఈ అవినీతికి అధికారులందరూ అదే రకంగా రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రితో సహా ఈరోజు విచారణ ఎదుర్కొంటుందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత భయంకరమైన అవినీతి జరిగిందనేది, కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఏఈలే కానీ, అదే రకంగా ఇప్పుడు రాజకీయ నాయకులే కానీ, ఇంకా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటే. ఇంకోటి ముఖ్యమైన అంశం ఒకటి మాట్లాడుకుంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ అవినీతి అనేది బాగా పెచ్చరిగిపోయింది. కారణం ఏంటంటే నాయకుల యొక్క అవినీతి దర్వాజాలు తెరిచిపడేసి ఎవరన్నా ఇష్టం వచ్చినట్టు దోసుకోండి అని చెప్పేసి అని అనడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నిదర్శనం. ఈరోజు ఈ రకంగా చేస్తూ వాళ్ళు ఇంజనీర్లు చూడండి. ఇప్పుడు ఈఎన్సీ అని చెప్పేసి మన హరిరామ్ అంటే అయినా, అదే రకంగా ఈరోజు నూనె శ్రీధర్ అని చెప్పేసి అని వీళ్ళ దగ్గరనే 350 కోట్ల రూపాయలు ఉంది. అదే రకంగా మన యంత్రాల కొనుగోలులో 14,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి కాగ్ రిపోర్టు చెప్తుంది. పూర్తిగా అవినీతిమయమైపోయిందండి. ఈ గత ప్రభుత్వం పూర్తిగా ఆ రకంగా చేసింది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి. కనుకనే లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పెట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పైన అప్పులను నెట్టేసి మీరు పనిచేస్తలేరు అని చెప్పేసి అని మమ్మల్ని బదలాలు చేసే కార్యక్రమం. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఇన్ని ఆస్తులు మీరు లెక్కలు చెప్తున్నారు కదా, మరి అదే రాజకీయ నాయకుల దగ్గర కూడా అక్రమ ఆస్తులు ఉంటాయి కదా? ఖచ్చితంగా అంటున్నానంటే ఖచ్చితంగా నేను ఏమంటున్నాను, కేసీఆర్ గారు ఎంపటి తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మేము అతను ఎంపుతుంటాం. టీఆర్ఎస్ లో కూడా పనిచేసి ఆ రోజు వాళ్ళ ఆస్తులు ఏంటంటే హరీష్ రావు గారు శిల్పాలు చేసుకుని తిరిగాడుకోడు, సంతోష్ రావు పరిస్థితి ఏంది, కవితమనే బ్యూటీ పార్లర్ పెట్టుకుని నడుపుతుంటే, కేటీఆర్ ఏమో అమెరికాలో జాబ్ చేస్తుంటే, ఇప్పుడు వీళ్ళందరూ ఆస్తులు ఇప్పుడు అసలు ఆ రోజు ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత, ఈ రోజు ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత? మన ఎన్నికలలో వాళ్ళ అఫిడవిట్స్ సబ్మిట్ చేసే కదా, కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీరు ఇప్పుడు ఒకటండి, ఎన్నికల టైం నుంచి అటు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డితో సహా అందరు కూడా చెప్తూ వస్తున్నారు, గత బీఆర్ఎస్ పాలనలో ఎవరెవరి దగ్గర ఆస్తులు ఎంత ఉన్నాయి, అక్రమ ఆస్తుల గురించి మీరు చెప్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నేతల ఆస్తుల గురించి వాళ్ళు ఇప్పుడు అక్రమాలకు పాల్పడట్లేదా? నిజంగానే అవినీతికి ఎవరు ముందుకెళ్లట్లేదా? ఇప్పుడు ఒకటే అండి, ఇప్పుడు మేము ఒకవేళ మా పార్టీకి సంబంధించుకున్న వాళ్ళు అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా ఏదో చట్టాలు ఉన్నాయి, అవి బయట పడితే ఖచ్చితంగా ఎవరైనా ఉన్నా కూడా శిక్షార్హులు అయితే సమస్య లేదు. దాంట్లో
ఎవరిని కూడా వదిలిపెట్టే ముచ్చట. సరే, మొన్న మన జీ తెలుగు న్యూస్ స్క్రీన్ దగ్గరనే మనం చూపించడం జరిగింది. మందుల సామ్యంలో ఒక ఏదైతే మందుల షాప్ యజమానులకు సంబంధించి ఏ రకంగా డబ్బులు అడుగుతున్నారు, అది మేము వీడియో ప్రూఫ్ తో సహా చూపించాం కదా. మరి అతని పైన ఎలాంటి చర్యలు తీసుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఆయన మీద ఆయన ఆల్రెడీగా దానికి కౌంటర్ చేయడం జరిగింది. కావాలని అతన్ని బదలాలు చెప్తున్నారని చెప్పేసి ఆయన కేసులో పెట్టాడు. మీరు బద్నాం కావాలని బద్నాం చేసిరని చెప్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని అడిగిన వాళ్ళు అప్పట్లో మీరు కావాలని బద్నాం చేసిరని మీరు అంటారు. ఇప్పుడు నేనేమంటున్నా మేడం, ఇప్పుడు మందుల స్వామి గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే సంవత్సరం అవుతుంది. ఆయన ఆస్తులు ఏందో మీరు చూడండి ఒకసారి, ఆయన ఆస్తులు చూడండి, ఆయన పరిస్థితి ఏందో చూడండి. బట్టగాల్చి మీద పడేస్తున్నారు. సరే, ఓకే, తెలుసుకుందాం ఎవరు బట్ట కలిసి మీద పడేస్తున్నారో ఎవరు ఏంటో కూడా తెలుసుకుందాం. మళ్ళీ వస్తానండి. ఎస్, నెక్స్ట్ సునీతారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. మేడం గుడ్ మార్నింగ్ అండి. సార్, చూస్తున్నారు మొత్తం ఏ రకంగా అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతుంది, ఏం చెప్తారు దీనిపైన? మీ ఒపీనియన్ ఏంటి? మేడం, జీటీవీ న్యూస్ ప్రేక్షకులకు మరి ప్యానెల్లో ఉన్న మా మిత్రులందరికీ మీకు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు అవినీతి అధికారులు అనే మనము ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్నారు మేడం. ఇప్పుడు ఇరిగేషన్ మనకు బయటపడుతున్నారు. ఇంతకుముందు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏ విధంగా జరిగింది అవినీతి మనం చూస్తూనే ఉన్నాము. R&B డిపార్ట్మెంట్ ఇంజనీర్లు ఏం చేస్తున్నారు, ప్రతి డిపార్ట్మెంట్ లో అవినీతి అనేది జరుగుతూనే ఉన్నది. అది అరికట్టే నాయకులు కూడా అవినీతికి పాల్పడుతున్నప్పుడు ఎవరు అరికట్టాలి? ఇప్పుడు మనకు ఇద్దరు బ్రదర్స్ చెప్పారు, జయరామ్ గారు చెప్పారు, అంతకుముందు ఇంకో బ్రదర్ కూడా చెప్పారు ఏ రూపంలో ఏ విధంగా జరుగుతున్నది అనేది. కానీ అరికట్టాల్సిన ప్రభుత్వాలలో ఉన్నది మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళే ప్రోత్సహిస్తున్నారు. మనం స్వయంగా వింటున్నాము. ఇప్పుడు గతంలో టిఆర్ఎస్ పార్టీలో స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది, 33% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా వాళ్ళు, తీసుకుంటున్నారు మా వాళ్ళు అని చెప్పి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ఇప్పుడు మన స్వయంగా కొండ సురేఖ గారే చెప్పడం జరిగింది, మా వాళ్ళు పైసలు తీసుకుంటారు ప్రతి పనికి, నేను మాత్రం తీసుకోవట్లేదు అని చెప్పేసి. అంతకుముందు అనిరుద్ రెడ్డి గారు కూడా చెప్పారు 33% మా వాళ్ళు తీసుకుంటున్నారు అని చెప్పేసి పెద్ద గొడవే పెట్టినాడు. 10 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని ఆయన ఎంత పెద్ద గొడవ చేసిండో మనం చూసినాము. ఇక చూసుకుంటూ పోతే ఇంజనీర్లు సెక్రటరేట్ పోయి మా బిల్లులు ఇవ్వాలంటే కూడా పర్సెంటేజీలు అడుగుతున్నారు, మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది అని ఒక వర్కులు చేసే ఇంజనీర్లు కూడా లబో దిగో మొత్తుకోవడం, సెక్రటరేట్ ముందులో ధర్నాలు చేయడం మనం చూసాం. ఇవాళ మొత్తం అవినీతి భయం కింది నుంచి పై దాకా అవినీతి మయమైపోయాక ఇక దీన్ని అరికట్టే వాళ్ళు ఎవరు? అవినీతిని అరికట్టాల్సిన వాళ్ళే అవినీతి చేస్తుంటే మనం ఈ ప్రజలు ఎవరికి పోయి చెప్పుకోవాలి? ఏ విషయానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చిన్న పాస్బుక్ కోసం పోతే పైసలు అడుగుతున్నారు, చిన్న ముటేషన్ కోసం పోతే పైసలు అడుగుతున్నారు, ఏదైనా ధరణిలో తప్పు పడితే యాస్తులే రాయించుకుంటున్నారు మేడం. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక తండ్రి చనిపోతే బిడ్డలకు అది ముటేషన్ జనరల్ గా జరగాలి, జనరల్ గా రంగారెడ్డి జిల్లాలో జనరల్ గా జరగాలి. ముటేషన్ అనేది తండ్రి చనిపోతే డెత్ సర్టిఫికెట్ తీసుకుపోయి ఇచ్చి ఆ పర్టికులర్ ప్రాపర్టీని వీళ్ళ పేరు మీదకి మార్చుకోవడానికి 1/4 ల్యాండ్ అడిగినారు మేడం ఒక ఆఫీసర్. నేను చెప్పకూడదు కానీ ఆ విధంగా ఉన్నది వ్యవస్థ అనేది. ఇప్పుడు ఆఫీసర్లు కూడా ఇంత అవినీతి చేస్తున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళని రాజకీయ నాయకులే ప్రోత్సహిస్తున్నారు. అంటే ఒకటి చిన్న క్లారిటీ సునీతారెడ్డి గారు, అంటే మీరు గత ప్రభుత్వాన్ని అంటున్నారా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అంటున్నారా? ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే ఉంది, గత ప్రభుత్వం అలాగే ఉంది మేడం. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను మేడం, ప్రమోషన్ల కోసము డబ్బులు పెడుతున్నారు, మంచి ప్లేసులు ఎత్తుకోవడానికి డబ్బులు పెడుతున్నారు. ఆఫీసర్లు ఏ డిపార్ట్మెంట్ లో ఏ లైన్ లో డబ్బులు వస్తాయో, ఏ విభాగాలలో డబ్బులు వస్తాయో, ఏ సీట్ల కూర్చుంటే డబ్బులు వస్తాయో దానికోసం విచ్చలవిడిగా పైరవీలు చేసుకొని పైసలు పెట్టుకొని పోతున్నారు. మరి పైసలు తీసుకుని వాళ్ళ ప్రమోషన్లు ఇచ్చేది, వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చేది ఎవరు మేడం? మళ్ళీ ప్రభుత్వమే కదా. అంటే ఇప్పుడు మొత్తము మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నడుస్తున్నది అవినీతి అనేది. అధికారులు అలాగే ఉన్నారు, దానికి సంబంధించిన ప్రభుత్వం అలాగే ఉన్నప్పుడు ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో చెప్పండి మేడం. నేను ఇప్పుడు చెప్పాను, ఒక చిన్న ముటేషన్ పోతే డబ్బులు అడుగుతున్నారు మేడం. పాస్బుక్ రాకపోతే ఎందుకు రాలేదని పోతే సెక్షన్ ఆఫీసర్ కానించి ఆఫీసర్ దాకా అందరు డబ్బులు అడుగుతున్నారు. ఇవ్వలేనోడు ఏళ్ల తరబడి ఆఫీసులో చుట్టూ తిరుగుతున్నారు. చిన్న ముటేషన్ కోసం 6 నెలల నుంచి తిరుగుతున్నా కూడా వాళ్ళు ఇవ్వని పరిస్థితి ఉన్నది. మన ప్రజావాణిలో పెట్టుకుంటే కూడా రిప్లై ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఎవరికి చెప్పాలి చెప్పండి?
ఇంకా మనం కాంగ్రెస్ గవర్నమెంట్ కి వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ లో వాళ్ళ మంత్రులే చెప్తున్నారు మేము 33% తీసుకుంటున్నారు, 30% తీసుకుంటున్నారు. లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనైతే ఇంకా ఆస్తులే రాయించుకునే పరిస్థితి ఉన్నది. ఇంకా మనం సతీష్ గారు మీరు కొంచెం కెమెరా సైడ్ ఫేస్ చేసి కూర్చోండి ప్లీజ్. చెప్పండి సునీతారెడ్డి గారు. ఇప్పుడు అదే మేడం, మనం ఆఫీసర్లని నిందించినా లాభం లేదు. ఇప్పుడు అన్ని విభాగాలు ఇట్లనే మనము ఇవ్వాల్సిన మంత్రులు అలాగే తయారైనారు. వాళ్ళే కదా మేడం కౌంటర్లు పెట్టి ఇప్పుడు R&B డిపార్ట్మెంట్ లో టెండరింగ్ పిలుస్తారు మేడం. టెండరింగ్ పిలిచిన దగ్గర నుంచి రోడ్ వేస్తే అక్కడ ఉన్న సర్పంచ్ అడుగుతాడు, ఆ ఊళ్ళో ఉన్న లీడర్ అడుగుతాడు, ఆ పై ఆఫీసర్లు అడుగుతారు, దానికి సంబంధించిన ఎమ్మెల్యే అడుగుతాడు, ఎంపీ అడుగుతాడు, దానికి సంబంధించిన మినిస్టర్ అడుగుతాడు. ఏ విధంగా క్వాలిటీ చేస్తారు మేడం చెప్పండి? ఒక కాంట్రాక్టర్ ఏ విధంగా క్వాలిటీ రోడ్ వస్తుంది, క్వాలిటీ బ్రిడ్జ్ వస్తుంది, క్వాలిటీ ఇల్లు వస్తుంది? మీరు చెప్పండి. ఈ విధంగా క్వాలిటీ లేకుండా ఉంది. ఆఫీసర్స్ ఇక వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు దండిగా దోసుకొని ఈ విధంగా బయటపడుతున్నారు. వందల కోట్ల రూపాయలు దోసుకొని బయటపడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాము. ఇది ఏ విధంగా సమస్య పోతుందో అర్థం కాని పరిస్థితి. నలిగిపోతున్నాడు మేడం ఇక్కడ. ఓకే అండి, మళ్ళీ వస్తాను సునీతారెడ్డి గారు. దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్. కాళేశ్వరం వరకు వస్తాం మేడం. కాళేశ్వరం పరిస్థితి కూడా మనం చూసాము. దత్తాత్రేయ గారు, సో బీఆర్ఎస్ పాలన గులాబీ పాలన కాదు లంచాల పాలన, మీ పాలన ఇదంతా కూడా స్టార్ట్ అయిందని చెప్పేసి కమెంట్లు వస్తున్నాయి. ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి కాళేశ్వరం ప్రాజెక్టు మీ హయాంలోనే స్టార్ట్ అయింది కాబట్టి అవినీతి, అది లక్షల ప్రాజెక్టు, అది అందరికి తెలిసిందే. కానీ అవినీతి విషయంలో కూడా అంతే భారీ స్థాయిలో కనిపిస్తుంది ఒక్కొక్కటిగా బయటికి. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి సునీత గారు, మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఏదైతే న్యూతి శ్రీధర్ గారు దొరికారు, ఏదైతే ఈ గారు అవినీతికి పాల్పడి ఏసీబీ అధికారుల చేతుల్లో చిక్కుకున్నటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ గా బాధ్యతలు అప్పచెప్పడానికంటే ముందు నుంచి ఆయన ఉద్యోగంలో ఉన్న వ్యక్తి. ఆ తర్వాత కూడా తన ఉద్యోగంలో వేరే వేరే బాధ్యతల్లో ఉన్నటువంటి వ్యక్తి. స్వతహాగా తనకు వారసత్వంగా కూడా వచ్చినటువంటి ఆస్తులు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అది ఆస్తుల నిర్ధారణ, ఆయన సంపాదించేటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశము తేలాల్సింది ప్రభుత్వాలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి సంస్థలు నిర్ణయిస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అవినీతి అనేటువంటిది ఎంత అరికడదామన్నా కూడా పాములో చీమలు ఎట్లానైతే ఒక్కొక్క పక్క నుంచి ఇంకొక పక్కకు పాకినట్టుగా ఇట్లా అవినీతి అనేటువంటిది విస్తరిస్తా ఉంది. మా ప్రభుత్వంలోనే అవినీతి జరిగిందని, లేకపోతే మా ప్రభుత్వం అవినీతిని అరికట్టలేదనడానికి ఏం లేదు. మేము ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అవినీతి అధికారుల పైన మా నాయకుడు కేసీఆర్ గారు ఏ రోజు కూడా అవినీతిని సహించేటువంటి ప్రసక్తి చేయలేదు. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా అవినీతిని అరికట్టేటువంటి బాధ్యత మాది. బీజేపీ అంతం, అవినీతి పంతం అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ దేశంలో రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణంలో స్వయంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి వ్యక్తులు, మంత్రులే అలాంటి కుంభకోణంలో భాగస్వాములయ్యారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జరుగుతున్నటువంటి రచ్చ విషయంలో మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా, అనా పైసా అవినీతి జరిగినా కూడా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి సిద్ధమే, మీరు ఎలాంటి విచారణ చేపట్టినా కూడా మేము సిద్ధమే అని చెప్పారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీష్ అన్న గారు మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ గారి కుటుంబం గురించి, మిగతా వాళ్ళ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అన్న సతీష్ అన్న, దేశంలో ఉన్నటువంటి రాజకీయ వారసత్వ కుటుంబాల గురించి మాట్లాడితే, వాళ్ళ ఆస్తుల అంతస్తుల గురించి మాట్లాడితే, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికి కూడా విచారణలో జైలుకు వెళ్లకుండా బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తులు. దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న నోటీసులు తీసుకున్నారు. ఆయన కూడా అందులో చేర్చబడ్డటువంటి వ్యక్తి. ఆకాశంలో ఉన్నటువంటి ఎయిర్లైన్స్ నుంచి భూమి లోపల ఉన్నటువంటి బొగ్గు గనుల వరకు ఏ కుంభకోణంలో బీజేపీ గాని కాంగ్రెస్ పార్టీ గాని పాల్గొనలేదండి. ఇవాళ దేశవ్యాప్తంగా కుంభకోణాల చిట్టా విప్తే ఆదర్శ కుంభకోణం ఎవరిది, కామన్వెల్త్ కుంభకోణం ఎవరిది, ఎవరి సమయంలో జరిగింది, 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఎవరి సమయంలో జరిగింది, హౌసింగ్ కుంభకోణం ఎవరి సమయంలో జరిగింది, ఈ బొగ్గు గనుల కుంభకోణం ఎవరి సమయంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీకి అవినీతి అనేటువంటి దానికి పేటెంట్ హక్కు కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది అవినీతి అనేటువంటిది. ఇక బీజేపీ అనేటువంటిది దేశాన్ని మేమే ఉద్ధరిస్తాం, దేశంలో మేం తప్ప ఇంకెవ్వరు దేశం గురించి మాట్లాడట్లేదు, మతం పేరు మీద కులం పేరు మీద రాజకీయాలు చేస్తూ దేశాన్ని చిన్న భిన్నం చేస్తూ అవినీతి గురించి బీజేపీ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి కాదు దేశానికి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి పార్టీలు ఇవి రెండు. ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోనే ఆ రాష్ట్రాలు సుభిక్షంగా అభివృద్ధి చెందినాయి.
దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తమిళనాడు రాష్ట్రం ఇవాళ దేశంలో నంబర్ 1 పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ప్రాంతీయ పార్టీల పాలనలో ఉండడం, ప్రాంతీయ అవసరాలు తీరడం. రెండోది తెలంగాణ రాష్ట్రం ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాల నుంచి మొదలుకొంటే పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల వరకు అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధిని మేము దగ్గరికి చేర్చిచ్చినాం. దళిత వర్గాలకు దళిత బంధు కావచ్చు, బీసీ వర్గాలకు బీసీ బంధు కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా మేము 2 కళ్ళలాగా చూసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 గా నిలబెట్టినాం. కాళేశ్వరం అనేటువంటిది అదొక తెలంగాణ రాష్ట్రం యొక్క జలధార అండి. తెలంగాణ ప్రజల యొక్క కష్టాలను తీర్చినటువంటి ప్రాజెక్టు, తెలంగాణని నంబర్ 1 స్థానంలో నిలబెట్టినటువంటి ప్రాజెక్టు. 63 లక్షల మన పంట ఏదైతే ఉండిన వరి పంట దాన్ని 1,31,000 పెంచినటువంటి ప్రాజెక్ట్ అది. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆయకట్టు విషయంలో కావచ్చు 18 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణాన్ని పెంచినటువంటి ప్రాజెక్టు. కాళేశ్వరం విషయంలో ఇలాంటి చర్చకైనా సిద్ధమే. దాంట్లో అవినీతే జరగలేదని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారి మామ ఉండబద్దలు కొట్టినట్టుగా చెప్పిండు. ప్రాజెక్టు వ్యాయమే 94 కోట్లు అయితే 94,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడ జరిగింది అనేటువంటిది ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటా ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి వ్యక్తి ఈ ఏఈ గారు ఏదైతే నూతి శ్రీధర్ గారు దొరికినట్టుగా కనిపిస్తా ఉందో, ఆయన ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చేసినప్పుడు అవినీతి చేసిండా, అంతకు ముందు ఉద్యోగంలో ఉన్నప్పటి నుంచి అవినీతి చేశాడా, విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉన్నాయి. విచారణలో భాగంగా అంటే ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ముందుకు వెళ్లిన ప్రాజెక్టులని ఆ విషయంలో ఏదైతే అధికారులను నియమించే విషయంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిందా? అంటే ఇప్పుడు ఏసీబీ కానివ్వండి, విజిలెన్స్ సంస్థలు అప్పుడు కూడా మీ హ్యాండ్ ఓవర్లు ఉండే కదా, మరి అవి ఎందుకు అప్పుడు పటిష్టంగా పనిచేయలేకపోయింది? మీరు అంటున్నట్లు ఈ అవినీతి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారని మీరే చెప్తున్నారు కాబట్టి ఏ రకంగా ఎందుకు గుర్తించలేకపోయింది? మీరు అన్నటువంటి క్వశ్చన్ నాకు అర్థమైంది. అధికారులను నియమించేటప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రతిష్టను గాని, వాళ్ళ యొక్క అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి వ్యవహారాలు గాని దృష్టిలో పెట్టుకుని నియమించాలా కదా, మరి మీరు ఎట్లా నియమించారు వాళ్ళని అనేటువంటిది మీ ప్రశ్న. నేను చెప్పేది ఏంటంటే, గతంలో ఏ నాయకుడు కూడా వ్యక్తిగతమైనటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటు ఆయన యొక్క ట్రాక్ రికార్డ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది ఖచ్చితంగా ఎగ్జామిన్ చేసిన తర్వాతనే అధికారులు అపాయింట్మెంట్ చేస్తారు. ప్రాజెక్ట్ లో భాగంగా ఒక అధికారిని మెయిన్ గా చీఫ్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఆయన కింద సబ్ ఇంజనీర్ కావచ్చు, మిగతా ఇంజనీర్లని ఇలాంటి విషయాల్లో పర్యవేక్షించి వాళ్ళ యొక్క పనితనం గాని, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ గాని వీటిని మనం పరిగణలోకి తీసుకుంటాం. మిగతా అంశాలు ఏది ఆయన అవినీతి పరుడా, లేకపోతే లంచగొండా, లేకపోతే ఇంకా ఏ రకమైనటువంటి వ్యవస్థ నుంచి ఆయన ఇక్కడికి వచ్చిండు అనేటువంటిది దాన్ని మనం ఏ ప్రామాణికం పెట్టుకుని మనం ఆయన పరిగణలోకి తీసుకుంటామండి? దానికి అదుపు అంటూ ఉండదు కదా. ఒక వ్యక్తి అవినీతి చేసినటువంటి వ్యక్తి నేను ఇన్ని కోట్ల అవినీతి చేసిన అని చెప్పి ఏ వ్యక్తి కూడా కుండబద్దలు కొట్టుకొని చెప్పలేడు కదా. ఇక్కడ నేనేమంటున్నా అంటే, మొన్న శ్రీలక్ష్మి అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఆమెని లేదండి ఆమె నిర్దోషి అని చెప్పి ప్రకటించిన పరిస్థితులు మనం చూసినాం. నేను అనేది ఏంటంటే, ఒక అవినీతి పైన మచ్చ వేసే ముందు అది అవినీతి చేసిండా చేయలేదా నిరూపణ అయిన తర్వాత ఆయన నిర్దోషి అని తేలినా కూడా జరిగినటువంటి నష్టాన్ని మాత్రం మనం పూడ్చలేం కదా. నేను అనేది ఏంటంటే, అధికారులు ఆస్తులను ప్రకటించేసి అవినీతికి పాల్పడరు అనేటువంటిది నిర్ధారణలో భాగంగా ఒక వ్యక్తి మీద అవినీతి మచ్చ వేస్తే, మొన్న ఒక ఎంఆర్ఓ గారు మనం చూసాం కదా, ఆర్డీఓ గారు జైల్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయారు కదా, నరేష్ అనేటువంటి వ్యక్తి. ఇట్లాంటివి ఒక అంటే గౌరవప్రదమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులను పొలిటికల్ లీడర్స్ గానీ, లేకపోతే బయట ఉన్నటువంటి వ్యక్తులు గానీ, అధికారులు గానీ, పైన ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఆఫీసర్లు గానీ చేసేటువంటి ఫోర్స్ వల్ల వాళ్ళు మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా మనం చూసినాం. నేను అనేది ఏంటంటే, అవినీతి ఈనాడే మొట్టమొదటిసారిగా ప్రారంభమైందని కాదు, అవినీతి రేపే అంతమెట్టిందని కూడా మనం చెప్పలేం. దేశవ్యాప్తంగా అవినీతి కూకటి వేలతో పెకిలించాల్సిన అవసరం ఉంది. రాజకీయ వ్యవస్థలు దానికోసం పకడ్బందీగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అవినీతి జరిగింది, మేము మా పార్టీ హయాంలో ఖచ్చితంగా అవినీతి జరగలేదు జరిగింది అని మేము కుండబద్దలు కొట్టి చెప్పలేము. కొంతమంది అధికారులు వాళ్ళు ఎవరినైనా కూడా మనం మార్చలేము కదండి. గుర్రాన్ని దగ్గర వరకు తీసుకెళ్లగలుగుతాం కానీ బలవంతంగా నీళ్లు దాపలేము కదా. అట్లాగే కొంతమంది వాళ్ళకు యాదృచ్ఛికంగా అలవాటైనటువంటి వ్యక్తులు చేసి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ చేసేటువంటి వ్యక్తులు దొరికినోడే దొంగ అవుతా ఉన్నాడు, దొరకని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. నేను అనేది ఏంటంటే, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక కమిషన్ వేసో, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ వేసో, ప్రతి అధికారి ఉద్యోగంలో చేరినప్పుడు ఆయన ఆస్తులు ఎంత, ఉద్యోగం నుంచి విరమణ అవుతున్నప్పుడు ఆయన ఆస్తులు ఎంత, యాదృచ్ఛికంగా జీతభత్యాల నుంచి వచ్చేటువంటి సంపద ఎంత, జీతభత్యాలు కాకుండా అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఎంత, వీటన్నిటిపైన ఒక కమిటెడ్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉంది. నాట్ ఓన్లీ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్, ఎవ్రీ డిపార్ట్మెంట్. ఇప్పుడు టీచర్స్ అంటే మనం చాలా మంది అనుకుంటే టీచర్స్ అవినీతికి పాల్గొనడానికి అవకాశాలు ఉండవు కదండి, టీచర్లకు ఏం దొరుకుతుంది, వాళ్ళు చదువు చెప్పేసి వెళ్ళిపోతారు అంటాం. మరి మిగతా రంగాలు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మీరు అన్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ కావచ్చు, రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో విపరీతమైనటువంటి అవినీతి జరుగుతుంది అనేటువంటిది
ఈ బీఆర్ఎస్ పార్టీ టైంలో కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ నాటి నుంచి మొదలుకుంటే ప్రభుత్వ రంగ వ్యవస్థ ప్రారంభమైన నుంచి ఈ రంగాల్లో అవినీతి ఉంది. రెవెన్యూ వ్యవస్థ ఎందుకంటే అటు తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి కూడా అవినీతి దొంగలు ఎక్కువగా ఉన్నారు, అందరు వాళ్ళే తినేస్తున్నారు, అందరూ కూడా అందరు ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఉండాలి, అందరు బాగుండాలి అన్న ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా డెవలప్ అవుతుంది కరెక్టే. కానీ మీరు అన్న వ్యవస్థలు బీఆర్ఎస్ హయాంలో మీ 10 ఏళ్ల హయాంలో కూడా దాన్ని పటిష్టంగా చేయొచ్చు, దాన్ని మీరు అన్నట్లుగా ఇప్పుడు మీకు ఏదైతే నాలెడ్జ్ ఉందో అదంతా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థని ప్రక్షాళన చేయడంలో భాగంగా విఆర్ఓలే వాహకాలుగా పనిచేస్తా ఉన్నారని చెప్పేసి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినాం. ఆ తర్వాత ధరణి అనేటువంటి వెబ్సైట్ ని తీసుకొచ్చి మధ్యవర్తిత్వాన్ని లేకుండా డైరెక్ట్ గా ఒక వ్యక్తి కొనుగోలు చేసిండు. దత్తాత్రేయ నుంచి ఒక 10 ఎకరాల వ్యవసాయ భూమిని సునీత గారు ఒక 10 ఎకరాలు కొన్నారు. కొన్న తర్వాత ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ లిటరల్ గా విదిన్ ద సెకండ్స్ 15 minutes లో నా మిత్రుడు ఒక ఆయన సత్యపాల్ అని చెప్పేసి వంటిమావిడి దగ్గర ఒక 1/2 ఎకరం పొలం కొన్నాడండి. 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోయింది. మధ్యవర్తిత్వం లేదు, దళారీ వ్యవస్థ లేదు, రూపాయి లంచం ఇవ్వడం లేదు, ఏం లేదు. ఇంత సిస్టమేటిక్ ఒక రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడం కోసం ధరణి లాంటి సంస్థలను తీసుకొచ్చా ఎంత అరికట్టినా కూడా మనం ఆన్లైన్ వ్యవస్థను తీసుకొచ్చినప్పటికి కూడా ఆఫ్లైన్ వ్యవస్థలో ఫోన్ కాల్స్ తోటో లేకపోతే ప్రత్యక్షంగా కలిసో పరోక్షంగా ఇంకో వ్యక్తిని పంపించో అవినీతికి పాల్పడేటువంటి వ్యక్తులకు అలవాటైనటువంటి వ్యక్తులు దాన్ని ఏదో ఒక ప్రత్యామ్నాయ రంగాన్ని వెతుకుని చేస్తూనే ఉంటారు. కానీ మా ప్రభుత్వం చాలా పకడ్బందీగా 90% ఆఫ్ ది కరప్షన్ ని మేము రెవెన్యూ వ్యవస్థలో ప్రక్షాళన చేసినాం. కాబట్టి ఇవాళ ధరణి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదొక పెద్ద గుదిబండగా మారింది. దాని పేరు మీద మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ దాని భూభారతి అని చెప్పి మేము పెట్టిన కండిషన్స్ అన్ని ఎత్తేస్తూ పాత పద్ధతులు మళ్ళా ఎంఆర్ఓ దగ్గరికి పోవడం, పేపర్ పెట్టడం, మళ్ళా విఆర్ఓ దగ్గరికి పోవడం, పేపర్ పెట్టడం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, వీళ్ళకి డబ్బులు ఇవ్వడం, అవినీతి వ్యవస్థని మళ్ళా పెంచి పోసిచ్చే పాత పద్ధతులను తీసుకొస్తున్నారు. మేము చూస్తున్నాం కదా అట్లా. ఓకే అండి, నేను మళ్ళీ వస్తానండి. పద్మాచారి గారు, సో ఇప్పుడు అన్ని పార్టీల వర్షన్లు కూడా మీరు వినడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా వీఆర్ఓ స్థాయి నుంచి పూర్తిగా పై స్థాయి వరకు అందరు అధికారులు కూడా ఎవరు తక్కువ లేదన్నట్టుగా అందరూ కూడా లంచం ఇస్తే గానీ పని కాని పరిస్థితి ఏర్పడింది. అండ్ ఇందాక దత్తాత్రేయ గారు కూడా చెప్పినట్లుగా మళ్ళీ పాత పద్ధతి ముందుకు వచ్చింది, ఇప్పుడు మళ్ళీ లంచాల పని స్టార్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు కమెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మీరు చెప్పండి, మీరు ఒక ఉద్యోగ సంఘ ఏదైతే చైర్మన్ గా ఉన్నారో అండ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా మీరు ఉన్నప్పుడు ఎందుకు ఉద్యోగుల్లో ఈ టైప్ ఆఫ్ ఒక భావన ఎందుకు వస్తుంది? అంటే జీతభత్యాలు సరిపోక లంచాల వైపు వెళ్తున్నారా, లేదంటే ఎందుకు ఈ రకంగా ఏమైనా, లేదంటే నిజంగానే రాజకీయ నేతల ఒత్తిడి ఏమైనా ఉందా? ముఖ్యంగా ఇంతకుముందు అలా జయరాం రెడ్డి గారు చెప్పినట్టు, జయరాం గారు చెప్పినట్టు, డాక్టర్ సునీత గారు చెప్పినట్టు, సతీష్ కాంగ్రెస్, దత్తాత్రేయ గారు నాకు ఉద్యమంలో సహచరుడు. జనరల్గా ఏమిటి అంటే మేడం ఇదంతా ఎక్కడుంటుంది అవినీతి అనేది రాజకీయ నాయకుల మధ్యన ఉంటుంది. పార్టీ ఏదైనా ఉండొచ్చు, పర్సన్స్ మాత్రం వాళ్లే ఉంటారు. వాళ్ళ ప్రోద్బలం లేకపోతే, వాళ్ళ వెన్నుదన్నగా లేకపోతే కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా కాదు, కొందరు కరప్టెడ్ కావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళు ఆనెస్ట్గా ఉంటే ఉద్యోగులు కూడా కొందరు కూడా ఆనెస్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను ఇంతకుముందు వాళ్ళు చెప్పడం జరిగింది, ప్రతి ఉద్యోగి పెద్ద ఎత్తున కాంపిటీషన్లో వచ్చేసి ప్రజల సంక్షేమం గురించి ఆనెస్ట్గా పనిచేయాలనేది రావడం జరుగుతుంది. ఈ రాజకీయ నాయకుల ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగమನ್ನು వదిలిపెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, లేకపోతే వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళు చెప్పినట్టు అన్న చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేగాని మొత్తం ఉద్యోగులే తప్పు చేసిండ్రు, ఉద్యోగులే కరప్ట్ అనడానికి అవకాశం లేదు. జనరల్ ఈ వ్యవస్థను మొత్తం రూపుమాపాలంటే ప్రజలు కూడా అవేర్నెస్ ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ప్రజలు కూడా జనరల్గా ప్రజలు కూడా అవేర్నెస్ వచ్చేసి ఎక్కడ కరప్షన్ జరుగుతుంది ఏం సంగతి అని పెద్ద ఎత్తున ప్రజల్లో ఇప్పుడు చర్చ పెట్టవలసిన పరిస్థితి ఉంది. ఇంతకుముందు గల జయరాం రెడ్డి గారు చెప్పినట్టు ఎవరెవరు అవినీతి అధికారులు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఉంది, పనిష్మెంట్ లేదు, వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని మంచి పొజిషన్లో పెట్టడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అందుకోసంగా ప్రజల మీద వాళ్ళ అధికారుల మీద మంచి అభిప్రాయం లేనప్పుడు కొన్ని రోజులు నాన్ పోకల్ పైన కానీ కొందరు లోపల పోస్టింగ్ ఎక్కుంటా కానీ అట్లా పెడితే ప్రజల లోపల విశ్వాసం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ వాళ్ళని అటెండ్ వరకు ఏమవుతుందంటే ఉద్యోగులందరూ ఈ విధంగా కరప్షన్ చేస్తారనే ఒక చెడు అభిప్రాయం ఏర్పడితే డెవలప్మెంట్ కుంటుపడడానికి అవకాశం ఉంటుంది, ప్రజలకు విశ్వాసం కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందుగురించి నేను చెప్పిన ఏమిటంటే మంచి అధికారి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. అందుకోసానికి మంచా చెడ అనేది విత్ ఇన్ ద 1 year లోపల దాని పనిష్మెంటే కానీ దాని మీద మనం ఎంక్వైరీ చేసి విత్ ఇన్ ద 1 year లోపల యాక్షన్ తీసుకుంటే ఆ పర్సన్ యొక్క మంచోడా చెడ్డోడా ఏం తెలవడానికి అవకాశం ఉంటుంది. ప్రజల్లో కూడా స్వచ్ఛతతోటి అధికారి ఒకవేళ తప్పు చేయకపోతే కరప్టెడ్ కాకపోతే బయటకు వస్తే
ప్రజలకు కూడా వాళ్ళ మీద విశ్వాసం పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకు అసలు ఓవరాల్గా ఏ పార్టీ రాని రాజకీయ నాయకుల యొక్క ప్రోద్బలం లేకపోతే, వాళ్ళ సపోర్ట్ లేకపోతే వాళ్ళు కరప్ట్ కావడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన గవర్నమెంటే కానీ ఇప్పుడు గవర్నమెంట్లో కూడా ఏమైందంటే వాళ్ళే చెప్పారు, మనం కాదు, పర్సెంటేజ్ నడుస్తుంది ఫైనాన్స్ లోపల, రెవెన్యూలా ఈ విధంగా అని చెప్పడం జరుగుతుంది. మరి అటువంటి పబ్లిక్ లోపల పోయినప్పుడు రాజకీయ నాయకులు ఆ విధంగా చేస్తున్నప్పుడు మరి రాజకీయ నాయకుల మీద ఎవరు తీసుకోవాలి యాక్షన్? ఉద్యోగుల మీద ఏసీబీ తీసుకుంటుంది, లేకపోతే ఎంక్వైరీ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. మరి రాజకీయ నాయకుల మీద ఎవరు తీసుకుంటున్నారు? వాళ్ళు పార్టీ వాళ్ళని తీసుకోవాలి కదా, ఆ మంత్రులను పక్కకు పెట్టాలి కదా. అది లేకుండా ఓన్లీ ఉద్యోగుల మీదనే ఈ విధంగా మాట్లాడమని సమంజసం కాదు. రాజకీయ నాయకులు స్వచ్ఛతగా ఆనెస్ట్గా వాళ్ళు పనిచేసినట్టుంటే వాళ్ళ కింద అధికారులు కూడా మంచి చేయడానికి ఒకటే అండి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉంటే గనక బయటికి రావచ్చు కదా, చెప్పొచ్చు కదా, ఇలా ఈ రకంగా ఒత్తిళ్లు ఎవరు చెప్తారు? డామినేటెడ్ ఈ ప్రజాస్వామ్యం లోపల రాజకీయ నాయకులదే డామినేటెడ్, వాళ్ళదే నడుస్తుంది. ఉద్యోగం చేసుకోలేడు ఆయన. ఫస్ట్ నేను చెప్పిన ఇంతకు ముందాల మంచిగా పని చేయాలి, సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వస్తే ఉద్యోగం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, లేకపోతే ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ ఉద్యోగాన్ని ఇంతకుముందు చెప్పినట్టు 30-35 ఇయర్స్ పనిచేయడానికి రావడం జరుగుతుంది. ప్రజల యొక్క మంచి చెడులు కానీ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉండాలని ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉద్యోగులకు ఉంటుంది. వీళ్ళకి తాత్కాలికంగా 5 సంవత్సరాలకు వచ్చే ఈ ప్రభుత్వము వాళ్ళు చెప్పినట్టు ఏమిటంటే వాళ్ళ డామినేట్ ఎక్కువైపోయింది. వాళ్ళు చెప్పినట్టు నడవరకం వ్యవస్థ ఖరాబ్ కావడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం కూడా రాజకీయ నాయకులు ప్రజలు కూడా ఎన్నుకునేటప్పుడు కూడా ఆ పర్సన్ ఎటువంటి వాడని ఆలోచన చేయవలసిన పరిస్థితి ప్రజలకు కూడా ఉన్నది. ఇతడు ఆనెస్టా, మంచి ప్రజలకు సర్వీస్ చేస్తాడా లేదని ఆలోచన చేయవలసిన పరిస్థితి ప్రజలకు కూడా ఉంది. ఇప్పుడు ఏమైందంటే మొత్తం రాజకీయ వ్యవస్థ ఏమైందంటే కమర్షియల్ అయిపోయింది, బిజినెస్ అయిపోయింది. మామూలు సర్వీస్ చేసే పర్సన్స్ అనేది సమాజానికి మంచి చేయాలనే పర్సన్స్ రాజకీయంలో రాకుండా, అధికారం రాకుండా కమర్షియల్ గా ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళే రాజకీయంకి రావడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసి రాజకీయంలోకి వస్తారో ఆ ఇన్వెస్ట్కు అనుగుణంగా వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అది ప్రజలు గుర్తించాలి. ప్రజలు గుర్తిస్తే స్వచ్ఛమైన పరిపాలన అందడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా ఇప్పుడు మన ఈ బ్రదర్స్ చెప్పినట్టు కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి, పబ్లిక్ పోవాలి, ప్రజలు ఆలోచన చేయాలి, ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఉద్యోగులు కూడా ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉన్నదని నా అభిప్రాయం. ఓకే, ఎస్ జయరామ్ గారు, సో ఏం చెప్తారు? నిజంగానే ప్రభుత్వ అధికారులు అటు ఎదిటి రాజకీయ నేతల ఒత్తిళ్ల వల్లనే ఈ రకంగా మారుతున్నారని అనుకుంటున్నారా? లేదంటే ఇంకొకటి ఏంటంటే కూడా సహజంగానే ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వాలు మారుతుంటాయి, బాగా పనిచేస్తే మళ్ళీ ఉంటారు, లేదంటే ప్రభుత్వం మారిపోతుంది. బట్ ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ అవినీతికి సంబంధించి ఈ రకంగా బయటికి వస్తూనే ఉన్నాయి, చెప్తూనే ఉంటారు. గత పాలనలో ఈ రకంగా అవినీతి జరిగిందని చెప్తూ ఉంటారు. కానీ అవన్నీ బుకాయింపులు మాత్రమే వరకే ఉన్నాయా, లేదంటే చర్యల వరకు ఉన్నాయా? ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? మ్యూట్ లో ఉన్నారండి జయరామ్ గారు. సునీత, చెప్పండి. ఎవరైతే కరప్షన్ కు పాల్పడుతున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయి లోపల రాజకీయ నాయకుల ఒత్తిళ్లు మాత్రమే ఉన్నాయా అంటే అది జస్ట్ సింపుల్ గా స్మైల్, అంతే, నవ్వుకోవాలి. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళు దానికి అలవాటు పడిన తర్వాత రాజకీయ అండదండలను వాళ్ళు ఆటోమేటిక్ గా వెతుక్కుంటూ ఉంటారు. అంటే ఏ కాకి ఆ చెట్టును ఎత్తుకున్నట్టుగా ఈ కాకులన్నీ కలిసి ఓ చెట్టును ఎత్తుక్కుంటే ఆ చెట్ల నీడ లోపల కాకులు బతుకుతూ ఉంటాయి. బతుకున్నంత సేపు ఏం చేస్తుంటాయి? కావు కావు అని అరుస్తూ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ నా ఓపెన్ గా చెప్తాను, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడీస్. సో వెంకటరామరెడ్డి కలెక్టర్ గా ఉన్నప్పుడు కవిత సాష్టాంగ నమస్కారం చేసి అనేక ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి వచ్చేసింది. మరి దాని నుంచి ఆ తర్వాత గడల శ్రీధర్, డిహెచ్ గా ఉన్న డాక్టర్ శ్రీధర్ శ్రీనివాస్ వచ్చేసి నేను రాజకీయ కండ వేసుకుంటాను, టీఆర్ఎస్ లో జాయిన్ అవుతాను, బీఆర్ఎస్ లో జాయిన్ అవుతాను, కాన్స్టిట్యూన్సీ మీద పనిచేసిండు. ఎప్పుడన్నా బీఆర్ఎస్ వార్నింగ్ ఇచ్చిందా? అరే బాబు నీ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, నువ్వు వచ్చి రాజకీయాలలో ముసుకేసుకుంటానంటే ఏందని ఎప్పుడు వచ్చిందా? రమేష్ రెడ్డి, డాక్టర్ రమేష్ రెడ్డి డిఎంఈగా ఉన్నప్పుడు మేము అనేక సందర్భాల లోపల రమేష్ రెడ్డిని అన్నాము, ఇదే కాంగ్రెస్ పార్టీ అన్నది. మరి రమేష్ రెడ్డి విషయంలో అప్పటి ప్రభుత్వం చర్య తీసుకోలేదు, ఇప్పటి ప్రభుత్వం పదిలంగా కాపాడుతున్నది. మరి రాజకీయ పార్టీలో నాయకులను మన ఆఫీసర్లను కాపాడుతున్నారా? ఆఫీసర్లు రాజకీయ పార్టీలు వెతుక్కుంటున్నారా? అంటే రెండు ఒకటే, తన్ని పడేసినా పడేస్తానినా రెండు ఒకటే. మొత్తానికైతే వీళ్ళు
అవినీతి అధికారులు అండదండ రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇలా డౌట్ ఏం లేదు. ఆ రూపాలు వేరై ఉండొచ్చు, మతాలు వేరై ఉండొచ్చు, కులాలు వేరై ఉండొచ్చు, కానీ అవినీతి మాత్రం ఒకటే ఫేస్. ఎందుకంటే డబ్బు ఎక్కడ కనబడితే ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో ఈ అవినీతి అధికారులకు తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నాను, అనేక మంది అధికారులకు మీరు ఒక్కరికి 5 ఇన్ఛార్జి పోస్టులు ఇవ్వడం లోపల మీ చేతగానితనమా, లేకపోతే ఇతర ఆఫీసర్ లేరా, లేకపోతే దొంగలను మాత్రమే మీరు పెట్టుకొని రన్ చేస్తున్నారా అనేదానికి ఇప్పుడు ప్రభుత్వం చెప్పండి చేత అయితే. ఈ ప్రభుత్వానికి నేను చెప్తాను, ఇగో ఫలానా ఉన్నారు, విమలా థామస్ గురించి చెప్పాను, సమేశ్వర గురించి చెప్పాను, రాజారావు గురించి చెప్పాను, ఐఏఎస్ గురించి చెప్పాను, అనేక మంది గురించి చెప్పాను. మీకు దమ్ముంటే మీరు వాళ్ళని ఎందుకు ఉంచారు అక్కడ? ఎస్ జయరామ్ గారు, మీ ఆడియో స్టక్ అయిందండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ సతీష్ గారు, ఇందాక జయరామ్ గారు అడిగిన క్వశ్చన్స్ మీరు విన్నారు కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? ఎస్ జయరామ్ గారు, మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉందండి, ఒకసారి మీరు చూసుకోండి, కనెక్షన్ ఒకసారి ప్రాపర్ గా చూసుకోండి, నేను మళ్ళీ వస్తాను. సతీష్ గారు, మీ కమెంట్ ఏంటి దీనిపైన? అవినీతి అనేది ఏ రూపంలో అయినా సరే ఉన్నది మొదటి నుంచి కూడా. కాకపోతే ఏంటంటే అది భయంకరంగా తయారైంది. నిజాన్ని చెప్తున్న ఇంటి దొంగను ఈశ్వరుడైన వట్టలుడు అని చెప్పేసి అని గతంలో ఒక నానుడు ఉండే. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఆఫీసుల మీద దోసుకుంటుంటే ఏమైతుందని చెప్పేసి అన్నట్టుగా తయారైంది. దానికి తోడుగా రాజకీయ నాయకులు అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో చాలా భయంకరమైన పరిస్థితి, దోపిడీ అనేది బాగా జరిగింది వాస్తవం. నేను ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఇప్పుడు కేసీఆర్ గారే మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత విపరీతంగా భూముల ధరలు పెరిగినాయి అసలు అని చెప్పాను. అంటే ఈయన రియల్ ఎస్టేట్ వ్యక్తి లేక మాట్లాడు. అంటే భూముల ధరలు బాగా పెరిగినాయి, 1 గుంట భూమి ఉన్నా కూడా లక్షల రూపాయలు ఉన్నాయి కనుక ఈ రోజు భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి కనుక మీరు ఊరికే చేస్తారా? మీకు భూముల ధరలు పెరిగినాయి కదా, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఒక కాగితం తీసి ఇంకొక కాగితం పక్కన పెట్టేదానికి, ఒక సంతకం పెట్టడానికి భయంకరమైన అవినీతి అనేది అంటే ఒకటి ఇందాక మీరు అన్నారు కదా, ఇంటి దొంగ ఈశ్వరుడైనా కనిపెట్టలేరని, అంటే మీ పార్టీలోనే ఉన్నారని ఒప్పుకుంటున్నారా? మా పార్టీ సంగతి చెప్పట్లేదు. పార్టీ సంగతి ఇంటి దొంగ అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు గవర్నమెంట్ పాలనలో ఎవరు లేరా ఎమ్మెల్యేలు కానీ? ఇంకోటి మేడం, మాకు ఎక్కడినండి ఇప్పుడు రెవెన్యూ విషయానికి వస్తే మేము భూభారత్ అని చెప్పేసి ఇప్పుడు దాకా భూభారత్ కమిటీ వేసి తయారు చేసి ఇప్పుడే రంగంలోకి పెట్టాం. ఇంకోటి మిత్రుడు మాట్లాడుతూ, దత్తాత్రేయ మాట్లాడుతూ, టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతూ ఏం మాట్లాడిండు, ఇప్పుడు అసలు మేము ధరణి తీసుకొచ్చి బ్రహ్మాండంగా చేసిన మేము డైరెక్ట్ 90% ఎలాంటి అవినీతి, అసలు 90% అవినీతికి తెరలేపింది ధరణి. ప్రభుత్వ భూములన్నింటినీ కూడా మొత్తం ప్రైవేటు వ్యక్తులకు రాసి రిజిస్ట్రేషన్స్ చేసి ఆ తర్వాత భూదాన్ భూములను చూస్తూనే ఉన్నాం కదా. అమయ్ కుమారే గాని, కలెక్టర్లే గాని, రెవెన్యూ ఆఫీసర్లే గాని, ఈ చిన్నవాడి కానించి అసలు సర్వే డిపార్ట్మెంట్ వరకు సర్వే చేయాలని అంటే కూడా పైసలకి పరిస్థితి తయారైపోయింది మసలు. అంటే మీరు ఊరికి అడుగుతుర్రా, మీ భూములు విపరీతమైన ధరలు ఉన్నాయి కదా, మాకు కూడా ఇంత తీయండి అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు ధరణిలో వాళ్ళు 90% చేశారని చెప్తున్నారు, ఇప్పుడు భూభారతి తోటి మీరు 100% చేస్తున్నారు. భూభారతిలో ఎలాంటి అవినీతి అనేది ఉండదని క్లియర్ కట్ గా చెప్తున్నా. కాకపోతే ఏంటంటే ఒక ప్రచారం స్టార్ట్ అయింది, ఒక భయంకరమైన ప్రచారం 10 సంవత్సరాల్లో జరిగింది, ఆ యొక్క నిజమే జరిగింది. అయితే అవినీతి అనేది ఖచ్చితంగా ఎక్కడికి పోయినా సరే పహలాడుతారు అని చెప్పేసి అని ఒక భయంకరమైన ప్రచారం జరిగింది. కొంత అయితే ప్రచారం మాత్రం భయంకరంగా జరిగింది. అయితే 10 సంవత్సరాలు అది నిజం చేసారు వాస్తవానికి. ఇప్పుడు ఆ పరిస్థితి మా మీద కూడా పడుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడదన్నట్టు కాదు, ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అది జరిగింది కనుక మీరు కూడా ఖచ్చితంగా ఇదే రకంగా ఉంటుందని చెప్పేసి అని ప్రజల్లో అనడానికి ఆస్కారం ఉంది. బయటపడుతున్నారు కదా ఒక్కొక్కరుగా, వీడియోలు బయటకు వస్తున్నాయి, ఆడియోలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మేడం కిందండి, నేను ఇంతకు ముందే చెప్పాను, కావాలని చెప్పేసి అని ఈ రకంగా బదనాలు చెప్తాను. అదే కావాలని అంటే ఇప్పుడు నార్మల్ గా బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో 10 ఏళ్ళు ఉంది, ఆ తర్వాత ఇప్పుడు బయటకు వస్తున్నాయి వాళ్ళు చేసిన అవినీతులు. 18 నెలలకి ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నాయి కదా, మరి 18 నెలల పాలనకి ఒక్కొక్కటి బయటకు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పాలన ప్రారంభమైన తర్వాత అసలు జరిగిన అవినీతి ఏముంది, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది? ఇప్పుడు ఉన్న అప్పులే సరి చేయలేక తన్నాడుతున్న పరిస్థితి ఉన్నది. ఉన్న 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మరి వడ్డీ కట్టలేక ఎంత గందరగోళం ఉన్న పరిస్థితి. 1,80,000 కోట్లు తీసుకొస్తే ఆ డబ్బులు వడ్డీకే కట్టే పరిస్థితి ఉన్నది. అవినీతి అనేది ఒక ప్రచారం 10 సంవత్సరాలు జరిగింది కదా, అవినీతి బాగా, అదేది కంటిన్యూవేషన్ మా మీద కూడా వచ్చి పడుతుంది. కనుక మేమేమంటామంటే అవినీతి లేదని నేను చెప్పను, కానీ
ఆ గత ప్రభుత్వాలు జరిగినంత మాత్రం ఆ పరిస్థితి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదు. ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా వ్యవహారం చేస్తాం. యువ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ అవినీతిని ఖచ్చితంగా ఆపుతాం. కానీ వ్యక్తులు మరీ దారుణంగా తయారైపోయి వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం ఇంత ఈ రకంగా ఉంది. 94,000 కోట్ల రూపాయలతో అది జరిగితే, ఇప్పుడు పనులు జరిగితే వాటిలో విపరీతమైన దోపిడీ, విపరీతమైన లంచాలు అని చెప్పేసి సరే, ఒక సతీష్ గారు ఒక పాయింట్ స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. సో మీరు చెప్తున్నారు గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, కరెక్టే. కానీ అవినీతిని ప్రూవ్ చేసి ఇప్పటివరకు యాక్షన్స్ ఏం తీసుకున్నారు చెప్పండి మీ కమెంట్స్ లోనే. మేడం ఇప్పుడు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఇప్పుడు ఫైనల్ కాళేశ్వరాన్ని కూడా ఫైనల్ రావడానికి దగ్గర ఉన్నది. అదే రకంగా అన్ని కూడా మేము ఏవైతే చేసినామో ఇప్పుడు ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే గాని, లేకపోతే గొర్రెల పెంపకాల విషయంలో గానీ, దాని కొనుగోలు విషయంలో గానీ, వీటన్నిటిని కూడా మేము అన్ని తీస్తున్నామని. ప్రతి దాంట్లో అవినీతి ఉందండి. ఎవరు కూడా సుధపూసలు ఎవరు లేరండి. గత ప్రభుత్వం చేసిన పాపాలు మానెత్తిన వాడికే పరిస్థితి వచ్చింది. మేడం గారు చెప్పండి, ఏం చెప్తారు? సతీష్ అన్న ఏమంటున్నాడంటే ఎవరు శుద్ధ పూసలు లేరు, అందరూ కూడా అవినీతి పరులే అని అంగీకరిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో 30% కమిషన్ మీద జరుగుతా ఉంది. సర్పంచులు, ఎంపీటీసీలు కావచ్చు బిల్లుల కోసం. మీరు పెట్టిన బిల్లులే అవి, మీరు పెట్టిన బిల్లులు, మీరు బిల్లులు లేక గందరగోళం జరుగుతుంది. ఒక నిమిషం సతీష్ అన్న, సతీష్ గారు ఒక నిమిషం. మీ మంత్రి గారు స్వయంగా ఏమని ప్రకటించిండ్రే? కొండా సురేఖక్క గారు ఏమన్నారు? చాలా మంది మంత్రులు ఏదైనా ఫైల్ తీసుకపోతే ఒక 2 అంశాలని ముందుకు తీసుకొస్తా. కాంగ్రెస్ పార్టీ అవినీతి చరిత్ర గాని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకం గాని, తెలంగాణ రాష్ట్రంలో 18 నెలల్లో జరుగుతున్న విధ్వంసం గాని, తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల విషయంలో మనం మాట్లాడుకోవాలన్నా. ఎందుకంటే మన వర్గాలకు జరుగుతున్న అన్యాయం గురించి మనం మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారన్నా? అనేది ఏంటంటే మనం ఏ పార్టీలైనా ఉందాం, అది నీ పార్టీ కాంగ్రెస్ కావచ్చు, నా పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, మన వర్గాలకు, మన పేద వర్గాలకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ప్రశ్నించకపోతే, మన గొంతులు మూగబోతే కష్టమన్నా. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ స్వయంగా ఒక బీసీ బిడ్డ మంత్రిగా పనిచేస్తూ తనే చెప్పింది కదా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా మంత్రులు కానీ అవినీతికి పాల్పడతారు, పర్సెంటేజీలు తీసుకుంటారు అన్నారు. ఇవాళ మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు నేషనల్ హెరాల్డ్ కేసులో 70%, 70% ఇంకో విషయం ఏమంటున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ విషయంలో విచారణ జరుగుతున్న 17 మంది ఇంజనీర్ల పైన మీరు క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని విచారణకు పిలిచిన దాంట్లో మీ రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన 6 ఇంజనీర్లకు ప్రమోషన్లతో పాటు పదోన్నతులు కూడా కల్పించారు. ఇది ఎక్కడ న్యాయమని నాకు అర్థం కాదు. ఇదే మీ కాంగ్రెస్ పార్టీలో ఇక అవినీతికి అంతం జరుగుతుంది, అవినీతి చేసినోనికి శిక్షలు పడతాయి అనేటువంటిది ఎట్లా విశ్వసిస్తాం చెప్పు? కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మీ నాయకుడు చెప్పాల్సిన అవసరం ఉంది, మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. 17 మంది ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చిండ్రు, విచారణ హాజరవుతున్నారు. విచారణ ఎదుర్కొంటున్న అధికారులకు 6 ప్రమోషన్లు. ఎవరికి? మీ నాయకుడి యొక్క సొంత, మీ ముఖ్యమంత్రి గారి సొంత సామాజిక వర్గానికి చెందిన 6 ఇంజనీర్లకు ప్రమోషన్లు ఇచ్చిండ్రు, మళ్ళీ ప్రమోషన్లతో పాటు పదోన్నతులు కల్పించారు. ఇది ఎక్కడ న్యాయమని నాకు అర్థం కాదు. ఒక నిమిషం అండి దత్తాత్రేయ గారు, దీనికి ఆన్సర్ తీసుకుందాం. సతీష్ గారు ఏం చెప్తారు? మరి అవినీతి చేసిన వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నారు కదా, మీరు ఎవరినైతే విచారణలు చేపిస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా ప్రకటన చేయడం జరిగింది. మొత్తం ఇంజనీర్లను తీసిపడితే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటే కనపడకున్నటువంటి పరిస్థితి ఉంది. కాళేశ్వరంలో ఎంతమంది ఇంజనీర్లను తీసిపడేద్దాము అని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగింది. సో అందరూ ఇంజనీర్లు అవినీతి చేస్తున్నారని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు ఇక్కడ చేసిండ్రు. పద్మచారి గారు ఏం చెప్తారు? అందరూ అవినీతి చేస్తారని అంటున్నారు మరి సతీష్ గారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారం కదా ఇదంతా. సతీష్ భాయ్, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, అంతకుముందు కాదు ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రిక్రూట్ అయిన ఇక్కడ ప్రభుత్వాలు క్వశ్చన్ కాదు, ఇక్కడ కరప్షన్ మీద మాట్లాడడం జరుగుతున్నప్పుడు ఏమిటంటే ఆ కరప్షన్ ప్రోత్సహిస్తుంది ఎవరు అని. ఇంతకుముందు దత్తాత్రేయ గారు చెప్పినప్పుడు దానికి కూడా నువ్వు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే వ్యవస్థ ఇల్లులో ఎలుకలు పోతే ఇల్లు అంటే పెట్టుకుంటావా? ఒకవేళ ఒకరిద్దరు అధికారులు అటువంటి చేసినప్పుడు వాళ్ళ మీద పనిష్మెంట్ తీసుకోవాలి. కానీ మొత్తం ఇంజనీర్ వ్యవస్థనే రద్దు చేస్తామంటే గవర్నమెంట్ ని మొత్తం రద్దు చేసేస్తే ఎవరు? మీరు 5 సంవత్సరాలకు వచ్చి రాజకీయ నాయకులు పరిపాలన సతీష్ భాయ్, అది కాదు ముఖ్యమంత్రి ఉండని ఎవరు ముఖ్యమంత్రులు ప్రజలకు జవాబుదారు.
ప్రభుత్వము విచారణలో 5 సంవత్సరాలు వచ్చిన కంప్లీట్ కాలేదు కదా. సతీష్ భాయ్ ఉండండి, 5 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం అనేది ప్రజలకు ఉద్యోగులకు జవాబుదారంగా ఉండాలి. మీరు మాట్లాడుతున్న ఉద్యోగుల మీద, మేము ప్రభుత్వం ఉద్యోగుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఉద్యోగులకు రిటైర్మెంట్ అయినా కూడా డబ్బులు లేవు, వాడు రిటైర్డ్ అయిన పెన్షన్స్ లేవు సరిగా. అటువంటి ప్రభుత్వం మళ్ళీ మీరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. డబ్బులు ఎవరి దగ్గర బయట పడుతున్నారు సార్ 100 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం చూడండి. ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వం ఎవరు? మీరేం చేస్తున్నారు? అంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కదా, తర్వాత కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. ప్రభుత్వం అనేది 10 సంవత్సరాల కాలంలో భయంకర. సతీష్ గారు అది కాదు, 10 సంవత్సరాలు అన్నట్టు కాదు. ప్రభుత్వం లోపల ఏ పార్టీ ఉన్నా కానీ రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉంటుంది. రాజకీయ నాయకుల ప్రోద్బలము, కమ్యూనిటీ ప్రోద్బలము డిఫరెంట్. దత్తాత్రేయ గారు చెప్పిన ఇటువంటి ప్రోద్బలం ఉంటుంది. ఈ ప్రోద్బలం లేక నువ్వు సిన్సియర్గా నువ్వు వచ్చిన అధికారంలో వచ్చినాక, ప్రభుత్వంలోకి వచ్చేసినాక సిన్సియర్ ఆఫీసర్ను సెలెక్ట్ చేసుకొని నువ్వు పరిపాలన చేయవలసిన బాధ్యత ఉంటుంది. గత ప్రభుత్వం చేసింది, ఆ ప్రభుత్వం చేసినాక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? అవినీతి అధికారులను ప్రజల లోపల నామినేట్ వచ్చినప్పుడు అధికారులను ఎందుకు పక్కకు పెట్టలేదు, ఎందుకు వాళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు. దాని నుంచి సతీష్ భాయ్ నేను చెప్పేది వినండి. దాని నుంచి సతీష్ గారు, మనము ప్రజలకు సిన్సియారిటీ చూపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. గత ప్రభుత్వం మంచిగా చేయలేదు, మేము మంచిగా చేస్తామని చెప్పినప్పుడు మంచిగా చేయాలి. ప్రజలు మన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆ పద్ధతిగా మనం నడుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుందా లేదా? ప్రభుత్వం ఎవరైనా ముఖ్యమంత్రి అయినా మనకు ముఖ్యమంత్రి. పద్మచారన్న అన్ని అబద్దాలు చెప్పే వచ్చారు అధికారంలోకి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, అందుకు లేదు, దివాన్ లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ లేదు, ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇస్తాము, డిఏ ఇస్తామన్నారు. దత్తాత్రేయ భాయ్, సతీష్ భాయ్ కూడా పాలసీ మేకింగ్ చేసే వ్యక్తి కాదు పాపం. ఆ ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ఉద్దేశం చెప్తారు పాపం. ఆయన కూడా ఏమిటంటే ఉండొచ్చు. సతీష్ భాయ్ చెప్పడం కూడా, సతీష్ భాయ్ కూడా సతీష్ భాయ్ నిజమే. సతీష్ భాయ్ చెప్పడం మీరు రకరకాలుగా మాట్లాడిన దాని తర్వాత సమాధానం తీసుకోండి. సతీష్ భాయ్ నేను చెప్పేది కమిషన్ లో ఉన్న సతీష్ ఇప్పుడు మొత్తం టోటల్ గా కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి మొత్తం విచారణ జరిగింది. అది రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అధికారులను శిక్షిస్తామా రక్షిస్తామా కనపడుతుంది. సతీష్ గారు సతీష్ గారు మీరు ప్రశ్నని కరెక్ట్ గా అర్థం చేసుకోలేదు. ఎస్ మీరు అన్నారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది, విచారణ జరుగుతుంది, కరెక్టే. మీరు ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో, ఎవరిని విచారిస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నారు కదా, దానికి ఏం చెప్తారని అడుగుతున్నాం. పద్మచారి గారు కూడా అదే అడిగారు. నేను దాని గురించే చెప్తున్నా. నేను ఏమంటున్నా, వాళ్ళు ఆ విచారణలో ఎదుర్కొంటున్న వ్యక్తులు కదా. డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు చేస్తూనే ఉంటారు మేడం. రిపోర్ట్ రావాలి. గత ప్రభుత్వంలో జరిగిన సతీష్ భాయ్ కాళేశ్వరం అనే కాదు, కాళేశ్వరం ఇక్కడ కరప్షన్ గురించి మాట్లాడడం జరుగుతుంది. చాలా స్పష్టంగా ఒకటి అంగీకరించిండ్రు, విచారణ జరుగుతున్నటువంటి అధికారులకు మేము పదోన్నతులు ఇస్తాము. శిక్ష ఉంటది కదా. మీరు అవినీతికి పాల్పడి నేనేమంటున్నా, సతీష్ గారు ఒక విచారణ జరుగుతున్నప్పుడు నీ మీద ఒక అవినీతి మచ్చ ఉంది, అది క్లియర్ అయిన తర్వాత నిన్ను పొజిషన్ తీసుకుంటామని చెప్పండి. అది ప్రూవ్ అయినాక మచ్చ క్లియర్ చేసుకున్నాక తీసుకోండి. అంతేగాని మీరే మచ్చేసి మీరే పక్కన పెట్టుకుంటే జనాలు ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలు విచారణ జరుగుతుంది. ఇది విచారణ జరుగుతున్న సమయంలో వాళ్ళను డిపార్ట్మెంట్ పరంగా వాళ్ళకు ప్రమోషన్స్ వాళ్ళకి జరగవచ్చు. రేపు అదే వ్యవస్థలో మార్పులు రావాలని అంటున్నారు. ఇక్కడే వ్యవస్థలో మార్పులు రావాలి. చాలా మంది ఉంటారు, ఒకసారి అవినీతి మచ్చ వచ్చినప్పుడు వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళు క్లియర్ అయినాక వాళ్ళ అవినీతి పరులు కాదని ప్రూవ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తే అది మీ గవర్నమెంట్ కి మంచి పేరు ఉండేది, ప్రజల్లో కూడా ఒక మంచి భావన ఉండేది. ఇప్పుడు ఆ కమిషన్ రిపోర్టే కంప్లీట్ కాలేదు మేడం. ఆ కమిషన్ ఇంకా కాలేదు, ఆ రిపోర్ట్ వస్తుంది కదా. అందరూ ఉన్నారు. మరి ఎట్లా అంటున్నారు మీరు కరెక్షన్ జరిగిందని? దత్తాత్రేయ గారు మీ ఫైనల్ కామెంట్స్. కాళేశ్వరంలో కరెక్షన్ అయిందని ఎట్లా చెప్తున్నారు? దత్తాత్రేయ గారు మీ ఫైనల్ కామెంట్స్. ఇంటర్నల్ గా సతీష్ అన్న ఈజ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ది టేకింగ్ ఎ డెసిషన్. ఎందుకంటే ఈజ్ ఓన్లీ ద
పార్టీ రిప్రజెంటేటివ్. బట్ నేనేమని అంటున్నానంటే ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు గవర్నమెంట్ విచారణ ఎదుర్కొంటున్నటువంటి అధికారులకు రేవంత్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గం మేడం. ఎందుకంటా ఉన్నామంటే ఇంత బాధ ఎందుకైతా ఉందంటే విచారణ కూడా నిష్పక్షపాతంగా జరగాల. తనకు దగ్గరైనటువంటి వ్యక్తులకేమో ప్రమోషన్లు, విచారణ ఎదుర్కొంటున్నా కూడా అవినీతి విచారణ ఎదుర్కొంటున్నా, అక్రమ ఆస్తుల విచారణ ఎదుర్కొంటున్నా కూడా ప్రమోషన్లు ఇస్తారు. కానీ మిగతా వర్గాలకు చెందినటువంటి వ్యక్తుల విషయంలో మాత్రం ఇగో ఇట్లా ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తారు. నేనేమంటున్నా, అవినీతిని అంతం చేయడం అనేటువంటిది మీ ప్రభుత్వం యొక్క పంతమే అయితే మీ ప్రభుత్వ నిర్ణయాలు అవినీతిని పెంచి పోషిస్తున్నట్టుగానే ఉన్నాయి కదా. దత్తాత్రేయ, నేనేమంటున్నాను, ఈ యొక్క దీంట్లో ఏదైతే కాళేశ్వరం సంబంధించిన అంశంలో ఎవరెవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ చేశారు. ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రిని కూడా చేశారు. రేపు రిపోర్ట్ వచ్చిన తర్వాత దోషులను ఖచ్చితంగా శిక్షిస్తారండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆరోపణ చేస్తున్నారు కరప్షన్, ఎంప్లాయీస్ కరప్షన్, అది నిజమైపోతుందా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేస్తున్నటువంటి పీసీ ఘోష్ కమిషన్ కొండని తవ్వి వెలుకని కాదు కదా వెంట్రుకను కూడా పట్టుకోలేదు. అందులో ఎంత మాత్రం అది కూడా నీవే పట్టలేవు అని చెప్పి మన ప్రమోషన్ల గురించి నీవే మాట్లాడబట్టి అవినీతికి పాల్పడే వ్యక్తి కాదు. నిజంగానే కేసీఆర్ అవినీతికి పాల్పడి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఈ స్థితిలో ఉండదు. ఊరుకోండి బాబు, దయ్యాలు వేదాలు ఒలిచినట్టుంది మీరు చెప్పి. మన దయ్యాలంతా మీ దగ్గరనే ఉన్నాయి. పద్మచారి గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఒకటే వాడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఎంక్వైరీ నడుస్తుంది అన్నప్పుడు కరప్షన్ అంటారు. ఎంక్వైరీ లేని రిపోర్ట్ ఎక్కడికి వస్తుంది? జనరల్ ఏం లేదు, ఎవరే కానీ కరప్షన్ ఎవరు చేసినా కానీ తప్పు విచారణ చేయాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. ఆ పనిష్మెంట్ కూడా విత్ ఇన్ ద 1 year లోపల ఉండాలి. రాజకీయ నాయకులను కూడా ఏంటకు ఏసీబీలకు ఇంక్లూడ్ చేయాలి, ప్రభుత్వం చేయాలి. ఎందుకంటే మేము కూడా సిన్సియర్ ఉన్నాం. రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వంలో ఉన్న పదవులు ఉన్న ఎమ్మెల్యేసే కానీ మినిస్టర్గా మేము కూడా సిన్సియర్ ఉన్నామంటే వాళ్ళని కూడా ఏసీబీలకు ఇంక్లూడ్ చేసి వాళ్ళు చేసింది, ఉద్యోగులు ఎవరైనా తప్పు చేసిందంటే ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ప్రజలకు కూడా తెలియవలసిన బాధ్యత ఉంది. ఆ విధంగా తెలిస్తే ప్రజల లోపల ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న గవర్నమెంట్, ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం మంచిగా చేసింది, ప్రజలకు పారదర్శకంగా ఉన్నది అనేది ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం. దత్తాత్రేయ గారు మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్ కంక్లూడ్. మేడం, ముఖ్యమంత్రి గారే స్వయంగా 1 సంవత్సరం పాటు నేను అవినీతికి చేయి కట్టుకుంటే, నోరు కట్టుకుంటే నేను ఎడమ చేయితోనే కట్టేస్తా లోన్లు, గీన్లు, రైతుల రుణమాఫీలు అన్నాడు. అంటే ఆయన స్పష్టంగా ఆయన లక్ష్యం ఎందుకు ప్రకటించింది కదా, నేను అవినీతికి పాల్పడతా అని ఒప్పుకున్నాడు. ఇక ఆ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి చేసేది ఏముండదు మేడం. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉందా అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం ఇంత దివాలా తీయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రం కూడా అదే స్థాయిలో దివాలా తీస్తా ఉంది కదా. 18 నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయింది అలా తప్పుడు నిర్ణయాల వల్ల. సో ఇట్ ఈస్ క్వైట్ కామన్. ఓకే అండి. సతీష్ గారు మీ ఫైనల్ కమెంట్స్. ఇప్పుడు మొత్తము దొంగతనం చేసి పడితే మా మీద దొంగ అని నిలబడినట్టుంది. దయ్యాలు వేదాలు ఒలిచినట్టు ఆ దయ్యాలు అందులోనే ఉన్నాయని చెప్పేసి ఆ బిడ్డ కవిత మీద చెప్పింది. కనుక విచారణలు జరుగుతున్న సమయంలో ఎవరినైనా సరే ఖచ్చితంగా విచారణ అయిపోయిన తర్వాత రిపోర్ట్ వస్తుంది, ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. దాంట్లో గురించి ఎవ్వరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ అవినీతి మొత్తం కూడా గత ప్రభుత్వంలో జరిగింది. అయినా శిక్ష మాత్రం ఖచ్చితంగా మేము వేస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. నమ్ముతున్నామండి. ఏదేమైనప్పటికీ ఇది ఒక పార్టీ సమస్య కాదు, మీరు అన్నట్లు ఒక వ్యక్తి తప్పు కాదు, ఇది పరిపాలనలో వ్యవస్థలో కూడా మార్పు రావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి డిబేట్ లో పార్టిసిపేట్